వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శిరీష. ఇవాల్టి ముఖ్యాంశాలు. హెడ్లైన్ స్పాన్సర్డ్ బై జిఎన్ఆర్ గోల్డెన్ డైమండ్స్, వైఎస్ఆర్ జంక్షన్, నర్సన్నపేట. ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించిన రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆయనకు ఘన నివాళి. శ్రీకాకుళం నగరంలోని ఆయన విగ్రహానికి ఘన నివాళులర్పించిన జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లు కేటాయింపు. 33 ఖాతాల్లో 2,78,00,000 మాయం. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద ఖాతాదారుల ఖాతాల్లో డబ్బులు మాయం. ఈ మేరకు పోస్టాఫీస్ వద్ద బైఠాయించిన ఖాతాదారులు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి. జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన సమావేశం. రాజ్యంలో సినీ నటి శ్రీలీల సందడి. రాజ్యంలో ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవానికి విచ్చేసిన సినీ నటి శ్రీలీల. ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ప్రముఖ పాత్రికేయుడు ఐ వెంకట్రావు రాసిన ఏ టేల్ ఆఫ్ టూ స్టేట్స్ ను సీఎం చంద్రబాబు హైదరాబాద్ లోని తన నివాసంలో ఆదివారం ఆవిష్కరించారు. విలీనం విభజన పేరిట ఎన్ అనురాధ తెలుగులోకి అనువాదం చేసిన పుస్తకాన్ని కూడా ఆయన విడుదల చేశారు. ఏపీ తెలంగాణ రాష్ట్రాల విలీనం విభజనతో పాటు 2 రాష్ట్రాలను పరిపాలించిన 22 మందిని సీఎంల పాలనా కాలాన్ని సైతం ఈ పుస్తకంలో ప్రస్తావించారు. ఈ పుస్తకాన్ని అనువాదించిన అనురాధను సీఎం చంద్రబాబు అభినందించారు. తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు. గత అనుభవాలను దృష్టిలో ఉంచుకుని వైకుంఠ ద్వార దర్శనాలకు విస్తృత ఏర్పాట్లు చేశామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వార దర్శనాలు ఉంటాయని చెప్పారు. తిరుమలలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మొదటి 3 రోజులకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ ద్వారా టోకెన్లను కేటాయించామన్నారు. మిగతా 7 రోజులు సామాన్య భక్తులకు టోకెన్లు లేకపోయినా సర్వదర్శనం ద్వారా వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తామన్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా మౌలిక సదుపాయాలపై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. భక్తుల రద్దీ ఉన్న ప్రదేశాల్లో ఏర్పాట్లు సదుపాయాలపై నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. దాత మంతెన రామలింగరాజు సహకారంతో పిఏసీలను అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు. ఇటీవల 9 కోట్ల విరాళంగా ఆయన అందించారని చెప్పారు. మంతెన సత్యనారాయణ రాజు అనేటువంటి ఒక దాత ఎవరైతే ఉన్నారో అమెరికాలో ఉన్న అతను ఎన్ఆర్ఐ, అతను ఈ పిఎస్సి 1, 2, 3కి సుమారు 9 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రకటించారు. ఆ డబ్బుతోని మెరుగైన సౌకర్యాలు కామన్ భక్తుడికి వాళ్ళకి ఆ డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళకి మెరుగైన సౌకర్యాలు చేయాలనే ఉద్దేశంతో ఒక ప్రణాళిక రచిస్తున్నాం. ఆలయ ధ్వజస్తంభాల కోసం 100 ఎకరాల్లో టీటీడీ స్వయంగా దివ్య వృక్షాలను పెంచాలని భావిస్తుందన్నారు. ఒక 100 ఎకరాల్లో మనం ఈ ధ్వజస్తంభానికి కావాల్సినటువంటి ఏదైతే చెట్లున్నాయో అవన్నీ కూడా 100 ఎకరాల్లో కొన్ని వేలాది చెట్లు పెంచాలి అనేటువంటి ఉద్దేశం ఉంది. మనం భారతదేశంలోనే కాక ఇతర దేశాల్లో ఉండే వాటికి కూడా మనం టీటీడీ నుంచి సరఫరా చేసే విధంగా ఒక దీర్ఘకాలిక ప్రణాళిక అది. ఇప్పుడు స్టార్ట్ చేస్తే ఒక 20 ఏళ్లకో 30 ఏళ్లకో అవి పెద్ద చెట్లు అవుతాయి. అప్పుడు మనం ఎక్కడ ఏ అడవుల్లోనూ పోయి ఆ గవర్నమెంట్తో మాట్లాడి తీసుకురావాల్సిన అవసరం లేదు. మనమే చేసుకుందాం అనేటువంటి ఆలోచన వచ్చింది. దాన్ని రేపు బోర్డులో పెట్టి తీర్మానం చేసి దాన్ని మొక్కలను పెంచాలనే ఉద్దేశంతో ఉన్నాం. పలమనేరులో టీటీడీ గోశాల ఆవరణ వృక్షాల పెంపుదలకు అనువైన స్థలం గుర్తించామని తెలిపారు. మంగళవారం టీటీడీ పాలక మండలి సమావేశం జరుగుతుందన్నారు. 50 అజెండా అంశాలపై చర్చించామని వివరించారు. దివ్య వృక్షాల ప్రాజెక్టులపై పాలక మండలి సమావేశంలో చర్చించి నిర్ణయం ప్రకటిస్తామని బిఆర్ నాయుడు తెలిపారు. ఉత్తరప్రదేశ్లో దట్టమైన పొగమంచు కారణంగా 6 వాహనాలు ఢీకొన్నాయి. ఉత్తరప్రదేశ్లోని హాపూర్లో దట్టమైన పొగమంచు కారణంగా సుమారు 6 వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి.
ఈ ఘటనలో వాహనాల అద్దాలు ధ్వంసమయ్యాయి. పలువురు గాయపడ్డారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గురైన వాహనాలను రహదారి నుంచి తొలగించారు. 6 నెలల క్రితం 33 ఖాతాల్లో 2 కోట్ల సొమ్ము మాయమవడంతో ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులు బైఠాయించారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం పెద్ద పోస్టాఫీస్ వద్ద ఖాతాదారులు బైఠాయించి ఉద్యోగులను విధుల్లోకి వెళ్లకుండా అడ్డుకున్నారు. 6 నెలల క్రితం 33 ఖాతాల్లో 2,78,00,000 మాయమయ్యాయి. అప్పటి నుండి అధికారులు ఖాతాదారులకు మాయమాటలు చెప్పి కాలం వెళ్లబడుస్తున్నారని ఖాతాదారులు ఆవేదన వ్యక్తం చేశారు. 2017లో ఈ పెద్ద పోస్ట్ ఆఫీసులో ఇచ్చాపురం పెద్ద పోస్ట్ ఆఫీసులో మేము డిపాజిట్లు చేయడం జరిగింది. సుమారు మా 16 నుంచి 30 మంది బాధితులం మేము ఇక్కడ డిపాజిట్ 2017 నుండి డిపాజిట్ చేసుకుని వస్తున్నాం. మాకు 2025 వచ్చేసరికి మా బుక్కుల్లో రూపాయి లేకుండా పోయాయని చెప్పారు. అందరం తెలుసుకున్నప్పటికీ 3 కోట్లు సుమారు 2.5 నుంచి 3 కోట్ల రూపాయలు అందులో మేము బాధితులుగా మేము ఉన్నాం. కొంతమందివి విత్డ్రాల్ చేశారు, కొంతమందివి దొంగ పాస్బుక్లు ఇచ్చేసి మోసం చేశారు. సుమారు 3 కోట్ల రూపాయలు దోచుకున్నారు. సరే 6 నెలలు అవుతుంది, మేము ఏమవుతాయి మా డబ్బులు ఇస్తున్నారా ఇవ్వరా ఏమంటే ఇప్పుడు వరకు సమాధానం లేదు. ఎస్పీ గారు ఒక 4 నెలల కిందట ఎస్పీ గారు మీ డబ్బులన్నీ ఒక నెల రోజుల్లో మీ డబ్బులు మీకు వచ్చేస్తాయి, మీరు ఎటువంటి బాధపడవద్దు, ఏమి ఇబ్బంది పడ అవసరం లేదు, మీకు నెల రోజుల్లో మీ డబ్బులు మీకు వస్తాయని చెప్పారు. నెల దగ్గర నుంచి నెల రోజులు వెయిట్ చేసాం. అక్కడ నుంచి మళ్ళీ వచ్చి అడిగితే మీది ప్రాసెస్ లో ఉన్నది, మరి 15 రోజుల్లో అయిపోతాయని చెప్పారు. 15 రోజులు కూడా మళ్ళీ వెయిట్ చేసాం. వెయిట్ చేసిన తర్వాత సుమారు ఒక 45 డేస్ 45 రోజుల కిందట ఇక్కడ నిరసన తెలియజేస్తే ఐపీ గారు శ్రీకాంత్ గారు అని పోస్ట్ మ్యాన్ గారు, సార్ మీ ప్రాసెస్ నడుస్తుందని చెప్పేసి ఫోన్ మాకు వైజాగ్ ఏడీ గారితో ఫోన్ లింక్ లో పెట్టారు. ప్రెస్ వాళ్ళ సమక్షంలో పెట్టి మీకు 15 రోజుల్లో మీ డబ్బులు మీకు మీ చెక్కుల రూపంలో మీ డబ్బులు మీకు హ్యాండ్ ఓవర్ చేస్తామని తెలియజేశారు. ఈవేళకి ఆ 15 రోజులు అయిపోగా 45 రోజులు అవుతుంది. ఈవేళ వరకు రెస్పాన్స్ లేదు. ఇగో ఈ రోజు తెల్లవారు 7 గంటలకి బాధితులందరం వచ్చి అడిగితే ఇంకా ప్రాసెస్ ఉంది, ఎప్పుడు వస్తే మాకు తెలియవని చెప్తున్నారు. తెల్లవారు మేము ఇక్కడ నిరసన తెలియజేసుకుని కూర్చున్నాం. ఇంతవరకు ఏ ఆఫీసర్ గాని మీ డబ్బులకి భరోసాగా మేము ఉంటాము, మీ డబ్బులు భరోసా మాది అని చెప్పట్లేదు. అవుతాయి, వస్తాయి, ఎప్పుడో తెలియదు. మీ డబ్బులకి మాత్రం ఎటువంటి ప్రాబ్లం లేదు, వస్తాయి, ఎప్పుడు వస్తాయి, ఎలాగొస్తాయి, ఎంత వస్తాయని కూడా చెప్పట్లేదు. అంతా రాంగ్ ఇన్ఫర్మేషన్ మాకు ఇచ్చి మమ్మల్ని మోసం చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు మోసం చేస్తూనే ఉన్నారు. దయచేసి మీ మీడియా ద్వారా వాళ్ళ పై ఆఫీసర్లకి డిస్టికే కాకుండా జోనల్ వరకు పై ఆఫీసర్ వరకు వెళ్ళి మా డబ్బులు మాకు న్యాయం చేయవలసిందిగా ఈ మీడియా ముఖంగా మేము వేడుకుంటున్నాం. అక్టోబర్ నెలలో పోస్టల్ అధికారులను సంప్రదిస్తే 15 రోజుల్లో తమ డబ్బులు తమకు చెల్లిస్తామని చెప్పిన అధికారులు 45 రోజులు గడుస్తున్నా తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారని, తమ డబ్బులు తమకు ఇప్పించే వరకు నిరసన తెలియజేసి పోస్టాఫీస్ ను తెరిచేదే లేదని హెచ్చరించారు. నా పేరు మనోహర్ పట్నాయక్ అండి. నేను ఇక్కడ ఈ పెద్ద పోస్ట్ ఆఫీస్లో 2020లో 5 లక్షల రూపాయలు జమ చేశాను మా పాప పేరున. భవిష్యత్తులో దేనికైనా పనికొస్తుందనే ఉద్దేశంతో జమ చేశాము. అయితే మన లాస్ట్ జూన్లో మాకందరికీ పిలిపించి మేము మొత్తం 33 ఖాతాదారులు మేము జూన్లో మా అందరికీ పిలిపించి మీ ఖాతాల్లో ఉండే డబ్బులు అన్నీ విత్డ్రాల్ అయిపోయాయని మాకు చెప్పారు మన సోమపేట శ్రీకాంత్ గారు. అప్పుడు మా అందరి దగ్గర కూడాను లిఖితపూర్వకంగా తీసుకొని 1 నెల 2 నెలలు మీ డబ్బులు తాలూకా మీకు అందరికీ ఇప్పిస్తామని అన్నారు. కానీ ఇంతవరకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. శ్రీకాంత్ గారు ఈరోజు కూడా వచ్చారు. తెల్లవారు 7 గంటల నుండి మేము ఈరోజు ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం. శ్రీకాంత్ గారు వచ్చారు, అదే మాట మళ్ళీ అదే అంటున్నారు. 11 మందికి 12 మందికి శాంక్షన్ అయింది అంటున్నారు. కానీ ఎవరికి శాంక్షన్ అయ్యే ఏంటి లేదు, అంతా మతలబు చేస్తున్నారు. ఇదే విధంగా కొనసాగితే మేము రేపు కూడా ఎల్లుండి కూడా నిరసన తెలియజేసి మా డబ్బులు మాకు వచ్చే వరకు ఇదే నిరసన కార్యక్రమం ప్రదర్శిస్తామని తెలియజేస్తాం. నా పేరు కిరణ్మయ్ చౌదరి. 2 నెలల క్రితం ఇలాగే అక్టోబర్లోని నిరసన తెలియపరిచాం. పోస్ట్ ఆఫీస్ మూయవలసిందిగా 33 ఖాతాదారులవి మా మనీ పోయి అనేసి ఒకసారి నిరసన తెలియజేసాం. అప్పుడు ఎస్పీ గారు అన్నారు ఒక 15 డేస్లో మీవి వచ్చేస్తాయని చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు నెల రోజులు పైగా అయిపోతుంది, ఇంకా మావి అమౌంట్ మాకు చెక్స్ ఇంకా ఇవ్వలేదు. కనుక మళ్ళీ మా అమౌంట్ వచ్చిన దాకా మళ్ళీ మేము నిరసన తెలియపరచాలని అనుకుంటున్నాం. శ్రీకాంత్ గారిది రెస్పాన్సిబిలిటీ ఏంటి లేదు, రెస్పాన్స్ అతుంది. ఇలాగే మీ మెమోస్ అవుతున్నాయి, పుటప్ చేస్తున్నాం, ఆ ప్రాసెస్ లో ఉంది అని ఇలాగే ఏవో ఒక రీజన్స్ చెప్తున్నారు. కానీ ఇంతవరకు అయితే మాకు ఏ విధమైన న్యాయం జరగలేదు. అంటే ఇంత గవర్నమెంట్ ఇది అయింది, మా పనులు మేము వదులుకొని ఇలా దీని గురించి అని ప్రత్యేకించి రావాల్సి వస్తుంది. ఇది చాలా బాధాకరంగా ఉంది. అంటే మా తరఫున ఎవరైనా మాకు సపోర్ట్ చేస్తే బాగుందని అనిపిస్తుంది.
ఎందుకు ఇది అందరికీ ఎవరికి ఇది పట్టించుకోలేకుండా ఇన్ని రోజులు ఇది నడుస్తున్న దానికి మాకు సమాధానం అయితే కావాలి. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు శనివారం శ్రీకాకుళంలోని తన స్వగృహంలో జరిగిన అయ్యప్ప పడిపూజ భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడుతో పాటు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండుశంకర్ తదితరులు ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. శ్రీకాకుళం నగరంలోని ధర్మశాస్త్ర సన్నిధానంలో ప్రధాన అర్చకులుగా ఉన్న శంకర శర్మ బృందం ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవం, విశేష అభిషేకాలు శాస్త్రోక్తంగా జరిగాయి. అయ్యప్ప మాలాదారులు శరణఘోష మధ్య అత్యంత భక్తి శ్రద్ధలతో కార్యక్రమం జరిగింది. వివిధ సన్నిధానాల నుండి పాల్గొన్న అయ్యప్ప మాలాదారులు పడిపూజ భజన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. వేద మంత్రోచ్చారణ మధ్య పడిపూజ ఘనంగా పూర్తయిన తరువాత అయ్యప్ప భజన రెట్టింపు ఉత్సాహంతో జరిగింది. మణికంఠుడిని కీర్తిస్తూ గొంతెత్తిన స్వాములు, భక్తులు ఆధ్యాత్మికతను ఉట్టిపడేలా అయ్యప్ప కీర్తనలు పాడారు. మధ్యలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా అయ్యప్ప కీర్తనలు, నామ సంకీర్తనను భక్తితో ఆలపించారు. నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పాల్గొన్నారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు పంచాయతీరాజ్ అధికారులను ఆదేశించారు. ఆదివారం నిమ్మాడ క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన గ్రీవెన్స్ కార్యక్రమంలో ఆయన అర్జీదారుల నుండి అర్జీలు స్వీకరించారు. గ్రామాల్లో అవసరమైన అన్ని మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు విడుదల చేస్తుందని, వాటిని సద్వినియోగం చేసుకుంటూ నిర్ణీత కాల వ్యవధిలో పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఫిర్యాదుల పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని ఆయన స్పష్టం చేశారు. అధికారులకు పలు సూచనలు జారీ చేస్తూ ప్రజల నుంచి వచ్చిన అర్జీలను ఆలస్యం చేయకుండా పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల ఫలాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన తెలిపారు. వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు తాగునీరు, రహదారులు, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వినతి పత్రాలు ఆయనకు సమర్పించారు. పొట్టి శ్రీరాములు త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ అన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల త్యాగం ఆంధ్రుల ఐక్యతకు ప్రతీక అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పేర్కొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాముల 77వ జయంతి సందర్భంగా సోమవారం పాత బస్టాండ్ సిగ్నల్ వద్ద ఉన్న ఆయన విగ్రహానికి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ మరియు నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి కలిసి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ యువత ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకోవాలని, అమరజీవి త్యాగాన్ని తప్పక స్మరించుకోవాలని పిలుపునిచ్చారు. అంటరాని తరం నిర్మూలన, హరిజనుల ఆలయ ప్రవేశం వంటి సామాజిక సమస్యలపై ఆయన చేసిన పోరాటాలను ప్రస్తావించారు. గాంధేయవాదిగా, స్వాతంత్ర సమరయోధుడిగా సత్యం, అహింస, హరిజనోద్ధరణ వంటి గాంధీజీ ఆశయాల పట్ల శ్రీరాముల నిబద్ధతను ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. నర్సన్నపేట శాసనసభ్యులు బగ్గు రమణమూర్తి మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు కారణభూతులై ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కొరకు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణాలర్పించిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు దారి తీసిందని, నేటికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చిరస్థాయిగా నిలిచిన మహానీయుడని శ్రీరాములను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ డివిజనల్ అధికారి కె సాయి ప్రత్యూష, బీసీ వెల్ఫేర్ అధికారి అనురాధ, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొని అమరజీవికి నివాళులర్పించారు. రాజాంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. విజయనగరం జిల్లా రాజాంలో సినీ నటి శ్రీలీల సందడి చేశారు. పాలకొండ రోడ్లో ఏర్పాటు చేసిన సిఎంఆర్ షాపింగ్ మాల్ ను యాజమాన్యంతో కలిసి తొలుత జ్యోతి ప్రజ్వలన చేసి ఆమె ప్రారంభించారు. అనంతరం స్టోర్లో కలియ తిరుగుతూ పలు వస్త్రాలను ధరించి ఫోటోలకు ఫోజులిచ్చారు. శ్రీలీలను చూసేందుకు అభిమానులు షాపింగ్ మాల్ కు భారీగా తరలివచ్చారు. శ్రీలీల రాకతో యువత కేరింతలు, ఈలలతో ఆ ప్రాంతమంతా హోరెత్తింది. కాసేపు స్టేజ్ పై నుంచి ప్రజలకు అభివాదం చేశారు. ఆమెతో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీ పడ్డారు. ఈ షాపింగ్ మాల్ కలెక్షన్స్ వినియోగదారులకు కట్టిపడేసే విధంగా ఉందని శ్రీలీల తెలిపారు. రాజం రావడం చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నారు. అధునాతన కలెక్షన్స్, నూతన వెరైటీలతో అతి పెద్ద స్టోర్ గా సిఎంఆర్ షాపింగ్ మాల్ అవతరించిందని చెప్పారు. చాలా ఆనందంగా ఉంది. అండ్ ఎస్పెషలీ థ్యాంకింగ్ సిఎంఆర్ వల్ల ఇవాళ వచ్చాను. అండ్ ఎస్,
So this is their 44th store. మన ఫెస్టివల్స్ వస్తున్నాయి, క్రిస్మస్ వస్తుంది, న్యూ ఇయర్ వస్తుంది, ఉగాది వస్తుంది, సంక్రాంతి, ఉగాది టైం ఉంది, సంక్రాంతి వస్తున్నాయి. సో దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ టైమ్ టు కమ్ ఫర్ షాపింగ్. సో ఐ థింక్ బాలాజీ గారు కూడా అదే అంటున్నారు, ఇట్స్ ద బెస్ట్ టైం. అందరూ ఫ్యామిలీతో పాటు రండి. అమేజింగ్ కలెక్షన్. ఇప్పుడే నా మీద కూడా వేసి ఒక 2-3 చీరలు చూశారు. సో ఐ రియలీ లైక్ ఇట్. మా అమ్మకి ఈ చీర నచ్చింది. సో ఐ హోప్ మీరు అందరు రావాలి, ఎంకరేజ్ చేయాలి, అండ్ ఇలాగే మళ్ళీ రావాలనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. జిల్లాలోని అన్ని నియోజకవర్గంలోని సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలను పార్టీ కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో ఇచ్చాపురం నుంచి పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులు బయలుదేరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం కాకుండా ఉండాలని జిల్లాలోని అన్ని నియోజకవర్గంలోని సేకరించిన 1 కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రం నుంచి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమంలో సోమవారం శ్రీకాకుళం టౌన్ హాల్ నందు జిల్లా పార్టీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాస్ అధ్యక్షతన జిల్లా పార్టీ విస్తృత స్థాయి సమావేశంకు ఇచ్చాపురం నియోజకవర్గం నుండి జిల్లా చైర్పర్సన్ పిరియా విజయసాయిరాజ్ అధ్యక్షతన వైసీపీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వెళ్లారు. పొట్టి శ్రీరాములు 73వ జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి అచ్చెన్న నివాళులర్పించారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటు కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టి చివరకు ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం సందర్భంగా ఆ మహానీయునికి ఘన నివాళులర్పిస్తున్నట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. సోమవారం నిమ్మాడిలోని క్యాంపు కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి మంత్రి అచ్చెన్న నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర సాధన కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శమన్నారు. ఆయన చేసిన త్యాగం తెలుగు జాతి ఎప్పటికీ మరవలేదని, చిరస్మరణీయమని కొనియాడారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆయన చేసిన ఆత్మ బలిదానమే భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంది పలికిందన్నారు. పొట్టి శ్రీరాములు కేవలం రాష్ట్ర సాధనకే కాక హరిజనోద్ధరణ వంటి ఉన్నత ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన గొప్ప గాంధీవాది అని గుర్తు చేశారు. ఆ త్యాగంతో ఏర్పడిన రాష్ట్రాన్ని 2047 నాటికి స్వర్ణాంధగా మార్చడమే మన సంకల్పమని పిలుపునిచ్చారు. దేశానికి ఆయన అందించిన సేవలు మరవలేమని మంత్రి పేర్కొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ తెలిపారు. ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత ఉషా పద్మిని ఛాయ సమేత శ్రీ సూర్యనారాయణ స్వామివారికి కళ్యాణం జరిపారు. సోమవారం ఉదయం 8 గంటలకు మార్గశిర బహుళ ఏకాదశి పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణం నిర్వహించినట్లు ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ మరియు ఆలయ కార్యనిర్వహణ అధికారి కేఎన్విడి ప్రసాద్లు తెలిపారు. ఆలయ అర్చకులు సందీప్ శర్మ మరియు వేద పండితులు వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామివారికి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వైఎస్ఆర్ పార్టీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా టౌన్ హాల్ సమావేశానికి హాజరవుతున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మరియు వైసీపీ శ్రేణులను జాతీయ రహదారిపై పోలీసులు అడ్డగించారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన 1 కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో భాగంగా శ్రీకాకుళం జిల్లా టౌన్ హాల్లో సమావేశానికి హాజరవుతున్న మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు మరియు పలాస నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులను జాతీయ రహదారిపై పోలీసులు అడ్డగించారు. ఈ మేరకు 3 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభవించింది. పలాస నియోజకవర్గం నుంచి సేకరించిన 1 కోటి సంతకాల గవర్నర్ ఫామ్ ను ప్రగతి భవన్ ప్రాంగణం పలాస వద్ద సీదిరి అప్పలరాజు నేతృత్వంలో జెండా ఊపి శ్రీకాకుళం హెడ్ క్వార్టర్స్ కు పంపించడం పూర్తయింది. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ మద్దతు ప్రకటించారు. ఈ సందర్భంగా సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఈ నిరసన కార్యక్రమం ద్వారా ప్రజలు వైద్య విద్యా హక్కులను, ప్రభుత్వ వైద్య సేవలను కాపాడే ఉద్యమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి పోరాడుతుందని అప్పలరాజు స్పష్టం చేశారు. ఈ రోజు మీరు మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు. నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్, మై డియర్ ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ అమ్మకం అనేది ఈ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ లో మెడికల్ కాలేజీలు ఆగడం లేదు. ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని, ఏరియా హాస్పిటల్స్ ని, డిస్ట్రిక్ట్ హాస్పిటల్స్ కూడా చంద్రబాబు నాయుడు గారు అమ్మకం పెడతా ఉన్నారని చెప్పి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. మనం అడ్డుకోకపోతే, మనం నిరసన తెలియజేయకపోతే, మనం ఉద్యమం చేయకపోతే, మనం దీన్ని ఖండించకపోతే
పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీద రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి ప్రభుత్వ శాఖలో ఉన్నటువంటి మంత్రులను తీసేసి ఒక ప్రైవేట్ వ్యక్తిని మంత్రిగా నియమించేటటువంటి అవకాశం ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ నేను మనం చేయదలుచుకున్నాను. రాష్ట్రంలో ఉన్నటువంటి 50 మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను. ఇప్పటికే ఈ సంతకాల సేకరణ కోసం మేము గ్రామాలకు వెళ్తుంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇదే అన్యాయం బాబు, మెడికల్ కాలేజీలు అమ్మేయడం ఏంటి, ఇంత అన్యాయం ఏంటి, ఏది నేను పెడతాను నేను సంతకం అనుకుని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు పెట్టినటువంటి పరిస్థితి గ్రామాల్లో ఉంది. పేదల ఆరోగ్య రక్షణ, ప్రజా వైద్య విద్యా పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ పోరాటానికి పలాస నియోజకవర్గ ప్రజలు అందిస్తున్న సహకారం గర్వకారణమని పార్టీ క్యాడర్ చూపిస్తున్న అంకిత భావాన్ని ఆయన అభినందించారు. మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు ప్రముఖ సూర్య దేవాలయం అరసవిల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు దంపతులు తమ కుమారుడు శివాన్ ఎర్రంనాయుడుతో కలిసి ఆదివారం శ్రీకాకుళంలోని ప్రముఖ సూర్య దేవాలయం అరసవిల్లి ఆదిత్యుని దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన కేంద్ర మంత్రిని వేద మంత్రోచ్చారణ మంగళ వాద్యాల నడుమ పూర్ణకొంబ స్వాగతాన్ని పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలోని వినాయక శైవ క్షేత్రాలను ఈ సందర్భంగా రామ్మోహన్ నాయుడు దంపతులు దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఆలయ అనివెట్టి మండపంలో వేద ఆశీర్వాదాన్ని, సూర్యదేవుని చిత్రపటాన్ని అర్చక బృందం, దేవాదాయ శాఖ అధికారులు అందించారు. ఈ సందర్భంగా త్వరలో జరగబోయే వైకుంఠ ద్వార దర్శనం, రథసప్తమి ఉత్సవ ఏర్పాట్ల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా వైభవంగా నిర్వహించాలని ఆదేశించారు. అరసవిల్లి సూర్యదేవుని దర్శించుకోవడం ఆనందంగా ఉందని, ఎప్పుడు ఆ ఆదిత్యుని తలుచుకున్నా విశేష మానసిక ప్రశాంతత లభిస్తుందని తెలిపారు. దేశ ప్రజలందరికీ భాస్కరుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షించారు. పొట్టి శ్రీరాములు త్యాగం నేటి తరానికి స్ఫూర్తని ఎమ్మెల్యే మామిడి గోవిందరావు పేర్కొన్నారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు తన ప్రాణాలు సైతం అర్పించిన అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా పాతపట్నం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఆయన వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాతపట్నం శాసనసభ్యులు మామిడి గోవిందరావు ముఖ్య అతిథిగా పాల్గొని పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భాషా సంస్కృతి ఆత్మగౌరవం కోసం తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా త్యాగం చేసిన మహానీయుడు పొట్టి శ్రీరాములని పేర్కొన్నారు. ఆయన త్యాగమే ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర ఆవిర్భానికి బీజం వేసిందన్నారు. తెలుగు జాతి చరిత్రలో ఆయన పేరు స్వర్ణాక్షరాలతో లిఖించబడిందని పేర్కొన్నారు. పొట్టి శ్రీరాములు పోరాట స్ఫూర్తిని నేటి ప్రజాప్రతినిధులు, యువత అనుసరించాల్సిన అవసరం ఎంతగానో ఉందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఈ వర్ధంతి వేడుకల్లో పాతపట్నం మండల అధ్యక్షులతో పాటు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొని అమరజీవి పొట్టి శ్రీరాములకి ఘన నివాళులర్పించారు. కోటి సంతకాల సేకరణ జిల్లా సమావేశంలో పాల్గొన్న ఎచ్చెర్ల మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేటీకరణ చేయుటకు వ్యతిరేకిస్తూ వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ పూర్తయి వైసీపీ రాష్ట్ర కార్యాలయం తాడేపల్లికి జిల్లా పార్టీ కార్యాలయం నుండి పంపించే కార్యక్రమంను పురస్కరించుకుని జిల్లా వైసీపీ అధ్యక్షులు ధర్మాన కృష్ణదాసు అధ్యక్షతన పార్లమెంటు పరిశీలకులు కుంభ రవిబాబు, మాజీ మంత్రులు ధర్మాన ప్రసాదరావు, సీదిరి అప్పలరాజు, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జడ్పీ చైర్పర్సన్ విజయ ముఖ్య అతిథులుగా శ్రీకాకుళం నగరం టౌన్ హాల్లో జరిగిన జిల్లా వైసీపీ సమావేశానికి ఎచ్చెర్ల నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ పీపీపీ విధానంలో కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తూ పేద వైద్య విద్యార్థులకు అన్యాయం చేస్తుందని, జగనన్న పిలుపుతో ఈ పీపీపీ విధానాన్ని కోటి మంది యువకులు, విద్యార్థులు, ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ సంతకాలు చేశారని, ప్రభుత్వం ఇప్పటికైనా తన విధానం మార్చుకోకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీలు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, వివిధ హోదాల్లో ఉన్న వైసీపీ నాయకులు, కార్యకర్తలు, యువకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే గొండు శంకర్. తెలుగుగడ్డ అమరజీవి పొట్టి శ్రీరాములని, ఆయన జీవితం దేశానికే స్ఫూర్తిదాయకమని శ్రీకాకుళం శాసనసభ్యులు గొండు శంకర్ అన్నారు. స్థానిక పొట్టి శ్రీరాములు కోడలి వద్ద అమరజీవి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాలు స్మరించుకోవాల్సిన అవసరం ఉందని,
ఆయన త్యాగ ఫలితమే ఆంధ్ర రాష్ట్రం అన్నారు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ఆమరణ నిరాహార దీక్ష చేసి దానికోసం ప్రాణాలు అర్పించారని, భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు ఆయన చేసిన పోరాటం వర్ణనారహితమన్నారు. గాంధీజీ ఆశయాల కోసం జీవితాంతం కృషి చేసిన వ్యక్తని, ఆయన ఆశయాలను తెలుగుదేశం వ్యవస్థాపకులు అన్నా నందమూరి తారక రామారావు కొనసాగించారని, ఇప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పనితీరు అందరికీ తెలిసిన విషయమేనన్నారు. మద్రాసు రాష్ట్రంలోని ఆంధ్ర ప్రాంతాలలో విస్తృతంగా ఆంధ్ర రాష్ట్రం ఉద్యమం ప్రారంభమై చెయ్యెత్తు జైకొట్టు తెలుగోడ అంటూ గేయాలు ప్రజలలో ఉద్యమ స్ఫూర్తిని రగిలించాయని, ఏదేమైనప్పటికీ ఆయన జీవితం తెలుగు ప్రజలకు అంకితం చేశారన్నారు. మద్రాసు రాష్ట్రం నుండి ఆంధ్రప్రదేశ్ విడిపడడానికి కారణం పొట్టి శ్రీరాములు గారు 52 రోజుల ఆమరణ నిరాహార దీక్ష చేసి ఆయన ఈ రాష్ట్రాన్ని సాధించి తీసుకొచ్చారు. ఆ రోజు నుండి తెలుగువాడి ఆత్మగౌరవం, అలాగే తెలుగువారు ఒక రాష్ట్రం ఏర్పడి మనకంటూ ఒక తెచ్చుకున్నటువంటి సందర్భం. ఆ రోజు నుండి మన రాష్ట్రం కూడా ఎంతో డెవలప్మెంట్ కూడా అయింది. ఈ సందర్భంగా పొట్టి శ్రీరాములు గారికి నెల్లూరు నివాసంలో శ్రీరాములు జిల్లాగా కూడా పేరు పెట్టడం జరిగింది. ఏదైతే ఆశయం కోసం పొట్టి శ్రీరాములు గారు ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టారో ఆ ఆశయ దిశగా తెలుగుదేశం పార్టీ ఏర్పాటు అయినప్పటి నుండి తెలుగువారి ఆత్మ గౌరవం, తెలుగువారి యొక్క సత్తా చాటి ఎల్లప్పుడూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సంక్షేమం, అభివృద్ధి ప్రధాన ముందుకు తీసుకెళ్తూ కీర్తిశేషులు గౌరవనీయులు నందమూరి తారక రామారావు గారి ఆశయాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తప్పకుండా ఆ పొట్టి శ్రీరాములు గారి ఆశీస్సులు మన రాష్ట్రంపై ఉంటాయి. ఆయన ఆత్మకి పూర్తిగా శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నమస్కారం. ఈ కార్యక్రమంలో టీడీపీ నగర అధ్యక్షులు పాండ్రంగి శంకర్, కన్ను ప్రతాప్, తంగుడు చంద్రశేఖర్, గుండు గంగాధర్ మరియు ఎన్డీఏ కూటమి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే బెందాల అశోక్ పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా కంచిలి మండల కేంద్రంలోని పిఎస్సిఎస్ కార్యాలయంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూటమి శ్రేణుల ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ ఇచ్చాపురం శాసనసభ్యులు బెందాల అశోక్ పాల్గొని ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజా ప్రభుత్వమని, సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు. అందరికీ సకాలంలో రేషన్ పంపిణీ చేస్తూ ప్రజల మన్ననలు అందుకుంటుందని అన్నారు. భవిష్యత్తులో మరిన్ని మంచి కార్యక్రమాలకు శ్రీకారం చుడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ, పిఎస్సిఎస్ సిబ్బంది, కూటమి నేతలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అజ్నాపురం ఎంపీపీ పాఠశాలలు పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సందడిగా జరుపుకున్నారు. శ్రీకాకుళం జిల్లాలోని కంచిలి మండలం అజ్నాపురం గ్రామంలో ఎంపీపీ పాఠశాలలు పొట్టి శ్రీరాములు వర్ధంతి వేడుకల్లో భాగంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని సందడిగా జరుపుకున్నారు. ఇందులో భాగంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు బెజ్జి కామేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం హెచ్ఎం కామేశ్వరరెడ్డి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణత్యాగ ఫలమే ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిందని అన్నారు. మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రంగా ఏర్పాటైందని అన్నారు. మన ఆంధ్ర రాష్ట్రానికి అవతరణ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. మరి ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం జరుపుకోవడానికి కారణం మనకి పొట్టి శ్రీరాములు గారు ప్రాణత్యాగం. ఆ రోజు మన మద్రాసులో ఉన్నటువంటి మన రాష్ట్రం అటువంటిది మనందరూ కూడా తెలుగు వారికి తెలుగు రాష్ట్రం ఉండాలని, ఆంధ్రప్రదేశ్ గా ఆంధ్ర రాష్ట్రంగా అవతరించాలని ఆ రోజు మద్రాసు నుండి సెపరేట్ చేసి మనందరూ కూడా ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుకున్నటువంటి వ్యక్తి మన పొట్టి శ్రీరాములు. ఆ రోజు నిరాహార దీక్ష, ఆమరణ నిరాహార దీక్ష చేసినటువంటి వ్యక్తి ప్రాణాలు పోతాయని తెలిసి కూడా ప్రాణాన్ని అర్పించైన రాష్ట్రాన్ని కూడా నేను ఏర్పాటు చేయడానికి సిద్ధంగా ఉన్నాము అని కూడా తెలియజేసినటువంటి వ్యక్తి మన శ్రీరాములు గారు. పొట్టి శ్రీరాములు గారి వల్ల అతని కష్టం, అతని ప్రాణ త్యాగం, బలిదానం ఈ రోజు ఆంధ్ర రాష్ట్రానికి సెపరేట్ ఆంధ్రులకు ఒక రాష్ట్రం అనేది ఏర్పడిందంటే మన పొట్టి శ్రీరామనాయుడు గారికి మనం ఇప్పుడు కూడా నివాళులర్పించాలి. ఈ కార్యక్రమంలో వాలంటీర్ ప్రేమ్ కుమార్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.